శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ వైష్ణవ దివ్యదేశాలు 108. వాటిలో గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు శ్రీ విల్లిపుత్తూరు. గోదాదేవి పాడిన ఈ తిరుప్పావై ఆరో పాసురం మొదటి గోపికను నిద్రలోంచి లెమ్మంటూ సమయం అవుతుందని పిలుచు పాడినదనమాట. పుళ్ళుం சிலம்பினகான் பொள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கெட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கள்ளக்களியா காளோச்சி வெள்ளத்தரவில் துயிலமந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவரல்களும் யோகிகளும் மெல்லவெல்லுந்து அரியன்ற பேரறம் ఒళ్ళం పుగొందు కుళిందిరేలో రేంబావాయ్. ఈ ఆరో పాసురం యొక్క భావం ఏమిటంటే, పక్షులు కలకలా కూయుచున్నవి. పక్షిరాజగు గరుత్మంతునకు ప్రభువగు నారాయణుని దేవాలయం నుండి తెల్లని శంఖం యొక్క ధ్వని వినవచ్చున్నది కదా. చిన్నారి కన్యా, మేల్కొనుము. పోతన యొక్క విషపు చనుబాలు త్రావి వంచకుడగు శకటాసురుణ్ణి చిన్ని అడుగులతో నుగ్గు చేసి క్షీరసాగరమున శేషశయమున పరుండిన సర్వకారుడైన నారాయణుణ్ణి స్మరించు వారును యోగాభ్యాస పరులై హృదయమును నిలిపి మెల్లిగా నిదుర మేల్కొని పలుకుచున్న హరి హరి అను శబ్దములకు విందై నెమ్మదిలో జొచ్చి సుఖమును చేకూరుచున్నది. పక్షులు నిదుర లేస్తూ కూయుచున్నవని, దేవాలయం నుంచి శంఖం శబ్దం వినిపించున్నది. మరి వేకువజామున లేచి భగవంతుని యొక్క కృప కొరకై సాధన చేసేవారి హరినామ స్మరణ వీణులు విందై మెల్లగా పారవశ్యాన్ని కలిగిస్తుందని. అలాంటప్పుడు నీవు అనగా ఓ గోపిక, భగవంతుని యొక్క అనుభవం తెలియక నిద్రిస్తున్నావు. త్వరగా లెమ్మని గోపికను పిలుస్తూ గోదాదేవి పాడింది. ఏదైనా దేవత యొక్క అనుగ్రహం సంపాదించాలంటే భౌతిక లేదా ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ప్రొద్దుటే సూర్యోదయానికి ముందే చేసే పూజాధికాలు మంచి ఫలితాలను ఇస్తాయి అనే ఉద్దేశం ఈ పాసురంలో కనిపిస్తుంది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.